ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో ఇన్వర్టర్ ఎలా మనం అరేంజ్ చేసుకోవాలి, అలాగే వీటి అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టలేషన్ కూడా చూద్దాం. మనం దానికోసం మనకు ఒకటి ఇన్వర్టరు, రెండోది బ్యాటరీ, ఈ రెండు కావాలి మనకి. అయితే ఇన్వర్టర్ 9 అలాగే బ్యాటరీ 152 నేను తీసుకోవడం జరిగింది. అన్ని విధాలుగా నేను ఎంక్వైరీ చేసి ఫైనల్గా ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇది 3 బెడ్రూమ్కి మనకి సఫిషియెంట్గా ఫ్యాన్స్ అండ్ లైట్ కూడా మనకి ఆన్ అవుతూ పనిచేస్తాయి మనకి. అయితే దీని కెపాసిటీ మనం చూసుకుంటే ఇందులో బ్యాటరీ మోడల్ VT165, ఇది వీగార్డ్ సంబంధించిన కంపెనీ ఇది. అలాగే 12 వాల్స్ 152 అది గమనించండి. అది ఓకే. అదేవిధంగా మనం ఇప్పుడు బ్యాటరీని ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి ఇన్స్టాలేషన్ చూద్దాం ఒకసారి. అన్బాక్సింగ్ చేయగానే మనకి పైన థర్మాకోల్లో గ్యారంటీ కార్డు, అలాగే మనకి డిస్టిల్ వాటర్ లేబులింగ్స్, నట్ అండ్ బోల్ట్స్, అలాగే ఒక జెల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఉపయోగించాలో నేను చూపెడతాను తర్వాత. బ్యాటరీ టెర్మినల్ ప్రొటెక్షన్ జెల్ లాంటిది, అంటే ఎక్కడైతే మనం బ్యాటరీ తల వైర్ని యాడ్ చేస్తామో అక్కడ మనం ఈ జెల్ని రాస్తే ప్రొటెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ అది పక్కకు తీస్తే బ్యాటరీ ఉంది. బ్యాటరీని కూడా మనం తొందరగా బయటికి తీసేద్దాం. తీసి దాన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఒక్కొక్క క్యాప్ మనం ఓపెన్ చేసి దాంట్లో లెవెలర్స్ని అరేంజ్ చేయాలి. ఇది రెడ్ ఇండికేషన్ చూపెడుతుంది, ఇది ప్లస్. అదే ఇంకా అటు సైడ్ చూడండి, బ్లాక్ ఇండికేటర్తో ఉంది, అది మైనస్. అంటే మనం రెడ్ వైర్ తీసుకెళ్ళి రెడ్ దానికి, అలాగే బ్లాక్ వైర్ తీసుకెళ్ళి బ్లాక్ వైర్కి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది నట్ అండ్ బోల్ట్ సహాయంతో. అది మనం చూద్దాం నెక్స్ట్. ముందు మనం ఈ లెవెలర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసేద్దాం ఒక్కొక్కటి. నేను ఒక లెవెలర్ తీసుకున్నాను, క్యాప్ ఓపెన్ చేసి ఒకటి ఇన్స్టాల్ చేస్తాను. అన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. మొత్తం ఆ క్యాప్స్ అన్నీ కూడా మళ్ళీ థర్మాకోల్లో పెట్టేసి జాగ్రత్త ఉంచుకున్నాను. ఇది గ్యారంటీ కార్డు, కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి వారంటీ ఉన్నంత వరకు. ఆ లెవెలింగ్ చూడండి, ఆ లెవెలింగ్ కానీ పైన ఉన్న గ్రెయిన్ నుంచి కిందకి కానీ పడితే కానీ కిందకి దిగితే కానీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుని డిస్టిల్ వాటర్ మనం కొన్ని దాంట్లో ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఆ కెమికల్ షాప్లో ఎక్కడైనా ఇది దొరుకుతుంది, పెద్ద కాస్ట్ ఏం కాదు. నెక్స్ట్ మనం ఇన్వర్టర్ కూడా అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇది ఇన్వర్టర్, ఇది దీని కెపాసిటీని VAలో కొలుస్తారు. ఇక్కడ మనం గమనిస్తే 900 VA. మీరు ఇన్వర్టర్ కొనేటప్పుడు ఎమరాన్ కానీ లూమినస్ కానీ, ఇది కూడా వీగార్డ్ సంబంధించిన కొన్నాను. మనం లూమినస్ కానీ లేకపోతే లాస్టింగ్ ఉంటుంది. బయట ఇతర మార్కెట్లో దొరికే ఇతర కంపెనీలకు సాధారణంగా ప్రిఫర్ చేయవద్దు, ఇబ్బంది పడతారు. ఒకసారి మనం ఈ వీగార్డ్ సంబంధించిన ఇన్వర్టర్ చెక్ చేద్దాం. దీని బ్యాక్ సైడ్ చెక్ చేస్తే రెడ్ అలాగే బ్లాక్ వైర్లు రెండు ఉన్నాయి. ఈ రెండు బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇన్వర్టర్కి కావాల్సిన ప్లగ్ పాయింట్ కనెక్షన్ కూడా మీకు ఉంది. అది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను. ఇక మీకు ప్లగ్ పాయింట్ కూడా కనబడుతుంది. అది కూడా మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చూపెడతాను.
ఇది ఇన్వర్టర్కి పవర్ కావాలి కదా, కావాల్సిన ప్లగ్ పాయింట్లో పెట్టి మనం ఇన్వర్టర్ ఆన్ చేయడానికి కావాల్సింది. ఈ రెండు బ్యాటరీకి ఇవ్వాల్సిన కనెక్షన్స్. మనం ఇందాక చూసాం కదా, బ్లాక్ రెడ్ అయితే కనుక ప్లస్ దగ్గర మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, బ్లాక్ అయితే కనుక మైనస్ సింబల్ ఉంటుంది, అది చూసి జాగ్రత్తగా దాన్ని యాడ్ చేయాలి నట్ అండ్ బోల్ట్ సహాయంతో. ఒకసారి చూద్దాం ఎలా యాడ్ చేస్తున్నాను. నట్ అండ్ బోల్ట్ బిగించే ముందు మనం ప్రొటెక్షన్ జెల్ ఇచ్చారు కదా, ఆ జెల్ని మనం ఓపెన్ చేసి పూర్తిగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నట్లు మనం అలా బిగించి బ్లాక్ వైర్ని జాగ్రత్తగా మైనస్ సింబల్ చేసుకొని మనం పూర్తిగా టైట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం బిగించాము, తర్వాత దాన్ని టైట్ చేద్దాం. ఇటువైపు బ్లాక్, అలాగే ప్లస్ గుర్తుంటుంది, ప్లస్ వైపు రెడ్ని మనం ఇలా నట్ అండ్ బోల్ట్ సహాయంతో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కటింగ్ ప్లేస్ సహాయంతో కానీ స్పానర్ సహాయంతో కానీ ఎటువంటి చిన్నది కూడా లూజ్ ఉండకన్నాను టైట్గా బిగించాలి. సాధ్యమైనంత టైట్గా బిగించాలి. మన ఇన్వర్టర్ కనెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినట్టే. ఈ బ్యాటరీ కింద భూమికి ఆనకనాను మనం కింద థర్మాకోల్ లాంటి ప్రొటెక్షన్ ఇవ్వడం చాలా మంచిది. బ్యాటరీ కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు ఇది గమనిస్తే నేను ఆల్రెడీ వైరింగ్ చేసి ఉంచాను, ఓ ప్లగ్ పాయింట్ ఉంచాను. ప్లగ్ పాయింట్ ఏమో ఇన్వర్టర్కి పవర్ కోసం, ఈ పాయింట్ ఏమో ఏ కనెక్షన్లకు మనం బ్యాటరీ కావాలో ఆ కనెక్షన్లకి అన్నిటి కూడా, ఆ పాయింట్లు అన్నిటి కూడా నేను వైరింగ్ చేయించి ఉంచాను. ఇప్పుడు ఫస్ట్ ఇన్వర్టర్కి ముందు నేను సప్లై ఇస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాప్స్ ఫిక్స్ చేసేస్తున్నాను పైన. చూడండి, ఇన్వర్టర్ సప్లై ఇన్వర్టర్కి వర్క్ అవడం కోసం నేను ఒక ప్లగ్ పాయింట్ అరేంజ్ చేయించుకున్నాను. ప్లగ్ పాయింట్లో ఇన్వర్టర్కి కావాల్సిన సప్లైని ఇస్తున్నాను ఫస్ట్. అలాగే నాకు బ్యాటరీ నుంచి ఏ లైట్స్ ఫ్యాన్స్ ఆన్ అవ్వాలో వాటికన్నిటి కనెక్ట్ చేసి ఉంచాను. మొత్తం ఇంటందరికీ కనెక్ట్ చేస్తే కనుక ఫ్రిడ్జ్ ఇవన్నీ కంటిన్యూ ఆన్లో ఉంటాయి కాబట్టి బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కొన్నిటికి మాత్రమే కనెక్షన్ చేసి ఆ కనెక్షన్కి ఒక సింగిల్ వైర్ రన్ అవుతుంది. ఇది మనకి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లగ్ పాయింట్లో దీన్ని అరేంజ్ చేయాలి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇన్వర్టర్కి పవర్ సప్లై మనం ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్వర్టర్ ఆన్ అయిపోతుంది. ఇన్వర్టర్ని పైకి తీసి చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేయండి, మెయిన్ ఆన్లో ఉంది, ఛార్జింగ్ కూడా అవుతుంది. చూడండి, ఫస్ట్ మెయిన్ ఆన్, మన మెయిన్ ఆన్లో ఉంది. ఆన్ అవగానే మెయిన్ ఆఫ్ అవుద్ది, బ్యాటరీ ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అనమాట. ప్రస్తుతం ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఇన్వర్టర్ రెండింటిని కూడా నేను నీట్గా సెట్ చేశాక మీకు మళ్ళీ చూపెడతాను.
అన్నీ జాగ్రత్తగా సెట్ చేసి పెట్టేశాను అంతే. ప్రత్యేకంగా టెక్నీషియన్ అంతా అవసరమే లేదు, జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవచ్చు వీటిని మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.